హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో ప్యాంట్ కటింగ్ అయితే చూపించాను కదా! ఈరోజు స్టిచ్చింగ్ చూద్దాం. దీనికోసం ఇప్పుడు మనం టాప్ పార్ట్ ఉంటుంది కదా! కిస్తా పై పార్ట్ దాన్ని స్టిచ్ చేసుకుందాం. ఈ పార్ట్ ఎండింగ్స్ ఉంటాయి కదా! 2 చివర్లో కూడా ఇలా 2 ఉన్నప్పుడు వీటిని మడతపెట్టి కుట్టుకోవాలన్నమాట. ఈ మడతపెట్టి కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పైన బందు సైడ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా ఒక ఫోల్డ్‌ని 2 సార్లు ఫోల్డ్ చేసేసి ఇలా మామూలుగా స్టిచ్ చేసేసుకోండి. ఇలాగే మనకి ఎదురు బదురు రావాలంట. అంటే ఇది ఎటు సైడ్ ఉందో సేమ్ మనకి చీర ఫాల్ ఎలా వేసుకుంటామో అలాగే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఓవర్‌లాక్ అవసరం ఉండదనమాట. మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. మొత్తం ఈ ప్యాంట్ కటింగ్‌లో మీకు నేర్పుతాననమాట. ఎలా అంటే మనకి ఓవర్‌లాక్ చేయకుండా మనకి నీట్‌గా అనిపిస్తుందనమాట. కుట్టిన తర్వాతైనా మనం కాస్ట్ ఎక్కువ తీసుకోవడానికైనా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఇలాగైతే స్టిచ్ చేసేసుకోండి. నార్మల్ ప్యాంట్‌కి ఎప్పుడైనా ఏ ప్యాంట్‌కైనా ఈ చివర్లు అనేది నీట్‌గా ఇలా కుట్టేసుకుంటే మడతపెట్టి మనకి ఫినిషింగ్ అయితే నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి పైన పార్ట్ మనం ఎంతైతే నడుము పట్టీకి తీసుకుంటామో అంతవరకి మడుచుకొని ఇలా కుట్టేసుకోండి. నేను పైన రఫ్‌గా ఉంటుంది కదా! ఆ రఫ్ క్లాత్‌ని ఇలా మడతపెట్టేస్తున్నాను. లేకపోతే రఫ్‌గా లేకుండా నార్మల్‌గా ఉన్నట్లయితే అక్కడ మడతపెట్టి ఒక కుట్టేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ అయితే వదులుకున్నాం కదా! ఆ 1 ఇంచ్‌కి లేకపోతే కొంచెం ఎక్కువ వదులుకున్న వాళ్ళైతే గనక 1 ½ మలుచుకొని మనకి సైజు ప్రకారం ఇలా కుట్టుకోవాలి. 2 సార్లు కుట్టుకోండి. ఎందుకంటే నడుము పట్టీ కదా! త్వరగా ఊడిపోతాయి కాబట్టి ఇలా కుట్టుకోండి. ఇప్పుడు మనకి లెంత్ ఈక్వల్‌గా వచ్చిందా అనేది చెక్ చేసుకోండి. నాకు సరిపోయింది, ఖర్చుతో సహా సరిపోయిందనమాట. నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. నాకు 8 ½ వచ్చింది. నాకు ఖర్చులు మళ్ళీ ఎక్కువ కావాలని నేను ఉంచుకున్నాను. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్ ఇలా 4 ఫోల్డ్స్ వస్తాయి కదా! ఈ 4 ఫోల్డ్స్‌లో మధ్యలో 2 పార్ట్‌లని ఇలా అటొకటి ఇటు వదిలేసుకొని మధ్యలో 2 పార్ట్‌లని ఇలా పట్టుకొని దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఓవర్లాక్ మిషన్ ఏం అవసరం లేదనమాట. ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. ఇది మడుచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కర్వ్ ఉంటుంది కదా! అంటే కిస్తా పార్ట్ ఉంటుంది కదా! సో, అక్కడ ఏంటంటే మనకి కర్వ్ సరిగ్గా తిరగదు, సాగిపోతుందనమాట. అలా సాగిపోకుండా కొంచెం కట్స్ ఇచ్చుకోండి. నేనైతే ఇవ్వట్లేదు, నాకు నీట్‌గా తిరుగుతుంది. అది కాటన్ క్లాత్ కాబట్టి బాగా తిరుగుతుంది. సో, నేను ఇక్కడ కట్స్ ఇవ్వట్లేదు. తిరగని వాళ్ళకి కొంచెం కట్స్ ఇచ్చుకుంటే మనకి నీట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు రెండో సైడ్ అనేది కూడా మనం స్టిచ్ చేసుకోకూడదు. ఒక సైడే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన టాప్ పార్ట్‌కి కింద బాటమ్ పార్ట్‌కి మనం 2 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! కింద ప్లేట్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట రెండిటికి ఎక్కడెక్కడ టాకాస్ ఉన్నాయి అనేది. పైన పార్ట్‌కి 4 టాకాసు, కింద కూడా 4 ఉండాలి. సేమ్ అలాగే కింద మనకి ప్లేట్స్ పెట్టుకోవడానికి ఇచ్చాం కదా! దాన్ని కూడా 4 టాకాలు పెట్టేసుకోవాలి ఇలాగా. ఇలా 4 పెట్టుకున్న తర్వాత ఈ 4 కూడా ఈక్వల్‌గా ఒకదానికొకటి పిన్ చేసుకోవాలి ఇలా. ఒకదానికొకటి ఇలా ఏ ఏ డాట్ ఎక్కడికుందో అక్కడ వరకు ఇలా పిన్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు తెలిసిపోతుందనమాట. ఇప్పుడు ఇలా పిన్ చేసేసుకున్నాను చూడండి 4 చోట్ల. ఇలా 4 చోట్ల పిన్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎంత ఉండదో తెలుస్తుంది. దానివల్ల మనం ప్లేట్స్ అనేవి ఈక్వల్‌గా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టార్టింగ్ మనకి ప్లేట్స్ అనేవి కొంచెమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కదా! సో, ఇక్కడ కొంచెమే తగులుతుంది. 2, 3 ప్లేట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కిస్తా ఏముండదు, మనకి ఎత్తుగా ఉండదు కదా! సో, అక్కడ ఫ్రీగానే ఉంటుంది. అక్కడ 2, 3 పెట్టుకొని ఇక మొత్తం కూడా స్ట్రైట్‌గా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది కొంచెం మనం డౌన్‌కి కుట్టుకోవాలన్నమాట. ఖర్చు పైన ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఓవర్‌లాక్ లాగా మనం చేసుకోవడానికి మలుచుకొని కుట్టుకోవడానికి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వదులుకోండి. కుట్టు అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ డాట్ అయిపోయింది కదా! ఫస్ట్ పిన్ చేసుకుంది. రెండో పిన్ చేసుకున్న దానికి మధ్యలో ప్లేట్స్ అనేవి పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇంకొక ప్లేట్స్ పెట్టుకుంటాం కదా! ఇప్పుడు సేమ్ ఆ ఫస్ట్ సైడ్ ఎట్లా అయితే డైరెక్షన్‌లో మనం ప్లేట్స్ పెట్టుకున్నామో ఇది కిస్తా పార్ట్ సెంటర్ పార్ట్‌కి వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం ప్లేట్స్ అనేవి ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి సెంటర్ దగ్గరికి వచ్చేసిందనమాట. థర్డ్ డాట్‌కి వచ్చేసింది. ఈ థర్డ్ డాట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మిగిలినవి 2 ప్లేట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి మనం రివర్స్ పెట్టుకోవాలి. ముందాక మన వైపు కదా! ఇప్పుడు రివర్స్ పెట్టుకోవాలి ప్లేట్స్ అనేవి. ఇప్పుడు మనకి బాక్స్ ప్లేట్ లాగా సెంటర్‌లో కిస్తా దగ్గర కనిపిస్తాయి. అప్పుడు మనకి ప్లేట్స్ అనేవి కిస్తా బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి, పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా! సో, దానివల్ల ఏంటంటే మనకి కూర్చునేటప్పుడు కానీ ఫ్రీగా ఉంటుంది. సో, ఈ టిప్ అయితే మర్చిపోవద్దు. బ్యాక్ సైడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి ప్లేట్స్.
మనకి క్లాత్ సరిపోకపోయినా సరే, ఇప్పుడు నాకు క్లాత్ 2 మీటర్సే ఇచ్చారు. ఇప్పుడు అది నాకు సరిపోలేదు కాబట్టి నేను కొంచెమే పెట్టి వదిలేయకూడదు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ పెట్టుకోకపోయినా బ్యాక్ సైడ్ అనేది పెట్టుకోవాలి. సేమ్ అలాగే మనం ఎండింగ్ పాయింట్ వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న ప్లేట్స్గా 2, 3 ఇచ్చుకుంటే సరిపోతుంది. సేమ్ అదే డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ప్లేట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని ఓవర్లాక్ లాగా ఎలా కుట్టుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయిపోయింది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా చీర అంచులకి మడత పెడతాం కదా, అలా మడత పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసేటట్టు. ఇది లోపల సైడ్ రావాలండి, బయట సైడ్ కాదు. రైట్ సైడ్ అంటే మనకు కనిపించేస్తుంది అనమాట బయటికి. సో రాంగ్ సైడ్ మనకు లోపల సైడ్ అనేది మడుచుకుంటూ కుట్టుకోవాలి. ఇలా స్ట్రాంగ్గా కుట్టు వేసుకుంటే మనకి కుట్లు కూడా ఊడిపోవు. ఒకవేళ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే పీచులాగా వచ్చేస్తాయి కదా, అలాంటి వాటికి ఈ పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన దగ్గర ఓవర్లాక్ మిషన్లు లేనప్పుడు. సో ఈ పద్ధతి అయితే మీరు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ట్రై చేయండి. నేనైతే ఇది నాకు బాగా నచ్చింది. ఇది నేను ఫస్ట్ నుంచి ఇలాగే కుడతాను అనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ అయితే లైక్ చేయండి అబ్బా. వీడియోస్ని లాంగ్ వీడియోస్కి లైక్స్ తక్కువైపోయాయి, లైక్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతుంటే, నచ్చితే కనుక మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు అర్థమవుతున్నాయో లేదో అనే ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి. ఇలా అయితే మనం స్టిచ్ చేసేసుకున్నాం. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు రెండో సైడ్ మొత్తం మనకి స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు పై పార్ట్ నుంచి కిస్తా పార్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. పైన ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ వదిలేసుకోండి. ఇలా నేను 2 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ నుంచి రఫ్ అనేది లాక్కొని కిందకి మనం కుట్టేసాం కదా, అక్కడ దాకా కుట్టుకున్న తర్వాత మనం కింద నుంచి కిస్తా పార్ట్ దగ్గర బాటమ్ పార్ట్కి మనం మలుచుకోలేదు. ఇప్పుడు సేమ్ అలాగే ఓవర్లాక్ చేసినట్టు మడత పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకునేటప్పుడు కూడా సేమ్ మనకి కిస్తా పార్ట్ దగ్గర రౌండ్ వస్తుంది కదా, ఆ రౌండ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఈ కాటన్ క్లాత్లు అయితే బాగానే తిరుగుతాయి. కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా పట్టు క్లాత్లు కానీ, అలాంటివి తిరగవు. సో అక్కడ చిన్న చిన్న టాకాస్ పెట్టుకొని మీరు తిప్పుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలాగా దీన్ని కూడా సేమ్ దీని మీద 2 స్టిచెస్ అనేది వేసుకోవాలన్నమాట, డబుల్ ఫోల్డ్ చేసుకొని. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు కదా, ఇవి కొంచెం మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఊరికే చినిగిపోతాయి అన్నమాట. సో ఇలాంటివి కేర్ఫుల్గా తీసుకోండి. ఎందుకంటే ఒకసారి కుట్టిన తర్వాత ఒకసారి స్టార్టింగ్లో మనం ఒకవేళ చిన్న మిస్టేక్ అయినా కానీ ఇంకొకసారి మనకి బట్టలు ఇవ్వరు. సో అందుకే ఇది ఎక్కువ శాతం ఇళ్లలో కుట్టే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. ఇప్పుడైతే మనకి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫుల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. కింద కాళ్ళ దగ్గర మనం పట్టీ వేస్తాం కదా, అలా చెక్ చేసుకోవాలి. నాకు 39 ఇంచెస్ రావాలి. నాకు 39 కంటే కొంచెం ఎక్కువ వదులుకున్నాం కదా, 39 వరకు మనం మార్క్ చేసుకొని మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలనేది ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి మన థైస్ దగ్గర అంటే కిస్తాకి కొంచెం కింద పార్ట్ దగ్గర ఒక కొలత అనేది తింటుంది. మనకు ఇచ్చిన పర్సన్ని బట్టి కొలత తీసుకొని అక్కడ నుంచి మనకి లూజ్ అనేది కొలుచుకోవాలి. ముఖ్యంగా కిస్తా దగ్గర కంటే 14.5, 15 ఉండాలి. మ్యాక్సిమం 14 దగ్గర నుంచి 15 మధ్యలో ఉంటుంది. ఎలా అంటే 30 సైజు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 50 సైజు ఉన్న వాళ్ళ వరకు ఎగ్జాక్ట్లీగా 14 నుంచి 15 మధ్యలో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి కిస్తా పాయింట్ అనేది. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇలాగ క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కాళ్ళ దగ్గర పట్టీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ముందైతే కాళ్ళకి ఒక మందపాటి క్లాత్ తీసుకోండి. నేను ఒక పట్టు క్లాత్ చాలా మందంగా ఉంది, నాకు అది నచ్చింది, అందుకే తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని ఒకవైపు స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మడుచుకొని దాన్ని ఇంకొక సైడ్కి ఒక 1 ఇంచ్ 1.5 వచ్చేంతవరకు మనం ఎంతైతే పట్టీ కావాలనుకుంటున్నామో అంతవరకు స్టిచ్ చేసుకొని దాని మీద రఫ్ లాక్కోవాలన్నమాట, స్టిఫ్గా ఉంటుంది. సో ఇలా 2 వైపులా కూడా నేను స్టిచ్ చేసేసాను 2 కాళ్ళకి. ఇలాగ 2 వైపులా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి, మెయిన్ ఫిట్టింగ్ అనేది మనం తీసుకున్న మెజర్మెంట్స్లో కింద కాలు దగ్గర 6 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ కిస్తాకి కొంచెం కిందకి 10 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి అక్కడికి మార్కింగ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. మధ్యలో సెంటర్ పాయింట్ దగ్గర మనం కొంచెం రఫ్ ఇచ్చుకోండి, అది మిస్ అయిపోయింది క్లిప్, మీరు అక్కడ అది మర్చిపోవద్దు. కిస్తా దగ్గర ఖచ్చితంగా రఫ్ ఇచ్చుకోండి. మన మెజర్మెంట్స్ ప్రకారం పూర్తిగా 2-3 స్టిచ్లు వేసుకుంటే అంతేనండి, ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది. బందుల పట్టీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అంతేనండి, సింపుల్గా. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.